అందరికీ. కొన్ని సార్లు లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజే బెస్ట్ అనిపిస్తది. అది ఎందుకలా అనిపిస్తదో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైతది. అయితే ఒక లవ్ స్టోరీ అన్నమాట. ఇది పల్లెటూరి లవ్ స్టోరీ. అయితే ఈ లవ్ స్టోరీలో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు పల్లెటూరులో ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి మంచిగా ఆడుకునేవాళ్ళు. క్లోజ్ చాలా క్లోజ్ అన్నమాట. అయితే 10థ్ క్లాస్ వరకు సేమ్ స్కూల్ వాళ్ళిద్దరు. ఇంటి దగ్గర పక్క పక్కనే ఉండేవాళ్ళు. అండ్ స్కూల్ గూడా సేమ్ స్కూల్ 10థ్ క్లాస్ వరకు. కాకపోతే అబ్బాయి వాళ్ళు చాలా పూర్ అన్నమాట. గర్ల్ వాళ్ళేమో చాలా రిచ్ అమ్మాయి వాళ్ళు. అయితే ఇంటర్ వచ్చేసరికి కొంచెం ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళది పూర్ గాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళకి ఫినాన్షియల్‌గా కొంచెం హెల్ప్ జేయాలని చెప్పి ఇంకా స్టడీస్ స్టాప్ జేసేసి ఇంకా వర్క్‌లో జాయిన్ అయిపోయి ఫ్యామిలీకి హెల్ప్ జేస్తుండనమాట. అయితే అమ్మాయి ఏంటి హైయర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల వరకు వీళ్ళిద్దరు లెటర్స్ రాసుకోవడం టచ్‌లో ఉండేవాళ్ళు. లెటర్స్ రాసుకునేవాళ్ళు. అట్లా కొన్ని రోజులు గడిచేసరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గూడా హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆమె హైదరాబాద్ కల్చర్‌కి అలవాటు పడిపోయి ఆ ప్యాషన్, అక్కడ పద్ధతులు అవన్నీ మొత్తం ఈమెని మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇంకా ఈయనకి లెటర్స్ రాయడం స్టాప్ జేసేసింది. స్టాప్ జేసేసరికి ఇంకా ఆయన మాత్రం ఈమె లెటర్స్ కోసం వెయిట్ జేస్తూ, ఈమె కోసం ఆలోచించుకుంటూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు పండుగకని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గూడా ఇక్కడనే షిఫ్ట్ అయిపోయింది. అయితే పండుగ కోసమని వీళ్ళందరూ ఊరికెళ్ళాల్సొచ్చింది. ఊరికెళ్ళిన తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఆహ్, వచ్చాడనమాట అమ్మాయిని కలవడానికి. క కలిస్తే అమ్మాయి అన్నది నాకు చాలా పెద్ద ఉద్యోగం వచ్చింది. నువ్వు నాకు సెట్ గాదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి ఇంకా ఎళ్ళిపోయింది. ఆయన మాటలు గూడా వినకుండా ఆమె ఎళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఆయనకి చాలా బాధ అనిపిచ్చింది. అసలు ఏం మాట్లాడాలో ఏంటో చాలా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఏం అర్థం గాలేదు. ఇంక ఇంటికెళ్ళిపోయిండు. ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా ఈ లవ్వు, గివ్వు నాకు సెట్ కాదని చెప్పి బాధతోని ఇంకా మమ్మీ వాళ్ళు చూపించిన సంబంధం చేసుకొని, మమ్మీ వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాడనమాట. అట్లా కొన్నిసార్లు లవ్ బ్రేకప్ అయిపోవడమే బెస్ట్. ఎందుకంటే మనకొక మంచి లైఫ్ వస్తది. ఇలాంటి వాళ్ళ లవ్ మనకి సెట్ కాదు. వాళ్ళు రిచ్చోళ్ళనే చూసుకుంటారు. ఎంత రిచ్ అయినా, పూర్ అయినా మనం మనసుతోని ప్రేమించాలి. ప్రేమ ఉండాలి. ఆస్తిని చూడొద్దు. నా ఉద్దేశ్యం అయితే అది. వీడియో నచ్చితే లైక్ జేయండి. లవ్ స్టోరీ నచ్చితే కామెంట్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.